హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. మన ఆడవాళ్ళకి ఎక్కువగా అయితే శ్రావణ మాసం, కార్తీక మాసం ఎక్కువగా మనము దైవభక్తితో పూజిస్తుంటాము. మనకు ఇష్టమైన రోజులు కూడా ఇవి. మాకైతే ప్రతి ఇయరు మేము శ్రావణ శుక్రవారం అయితే ఖచ్చితంగా పొలం దగ్గరకు వచ్చి మా భూలక్ష్మకు పెట్టుకుంటాము. మొత్తం చెట్లు అవన్నీ పెరిగాయండి. వర్షాకాలం కదా, మొత్తం అన్నీ పెరిగేసాయి. అన్నీ పీక్కొని మంచిగా నీట్గా పెట్టుకుంటున్నాం. చూడండి, అన్నీ బాగా పుదించాలి. ఇంటి దగ్గర అన్నీ చేసుకొని వస్తామన్నమాట. బెల్లం అన్నము, చింతపంచారు. అందులోకి దేవతకి అవే ఇష్టము. మేము ఎక్కువ స్వీటే పెడతాము. శ్రావణ మాసం అయితే ఖచ్చితంగా పెడతాము. శ్రావణ మాసంలో అన్ని డేస్ పెట్టకుండా ఒక ఫ్రైడే రోజు అయితే ఖచ్చితంగా పెడతాం. తొలి శుక్రవారం రోజు అయితే ఖచ్చితంగా పెడతాం. అన్నీ దేవతకి అయితే సమర్పించుకోవాలి. అన్నీ పూజించేస్తాము. మా పిల్లలు అయితే బుద్ధిగా కూస్తున్నారు ముగ్గురు. మా చిన్నోడు ఏం చేస్తున్నారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అన్నట్టు వాడు ఫేస్ రియాక్షన్ పెట్టాడు. వీళ్ళు మా పిల్లలండి ముగ్గురు. చూడండి ఎలా చేస్తున్నారో. ఇక్కడైతే దేవతకి అన్నీ పూజిస్తున్నాము. అంటే బొట్లు, పసుపు, కుంకుమ అన్నీ తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచే. అన్నీ ఇంటికాడనే తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఇక్కడ ఏవి ఉండవు, ఎందుకంటే పొలంలో ఉంటుంది కదా భూలక్ష్మమ్మ. మీకు కూడా ఇలాంటివి ఏవైనా ఉంటే కామెంట్ చేయండి నాకు. మేమైతే అన్నీ అయిపోయాయి, పూజించాము, మొక్కుతున్నాం కూడా. అంతా మా వాళ్ళంతా వచ్చారు. అత్తమ్మ వాళ్ళు, మా అవ్వలు, మా పిల్లలతో కూడా మా హస్బెండ్ మొక్కిస్తున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. మా ఊరికి ఏమీ అర్థం కావట్లేదు మా చిన్నోనికి. మీకు కూడా ఇలాంటివి ఉంటాయి కదా. అంటే చాలామంది శ్రావణ మాసం అంటే ఇంట్లోనే చేసుకుంటుంటారు, వరలక్ష్మి వ్రతాలు అలాంటివి. మేమైతే పొలం దగ్గర అండి. మా అత్తమామలు అవే చేశారు కాబట్టి మేము ఇప్పుడు కోడళ్ళం అవే చేసుకోవాలి. కొత్తగా అయితే పెట్టకూడదు. కొత్తగా అయితే మనం పట్టుకోకూడదు. ఒకవేళ పట్టుకున్నా కూడా మనం పాటించుకోవాలి శ్రద్ధగా. మొత్తానికైతే అయిపోయింది. మా భూలక్ష్మికి అయితే మేము సమర్పించుకున్నాము. కొబ్బరికాయ కొట్టేసాము. మొక్కాలి కాబట్టి వాటర్ పోసి కొంచెం నూనె చుక్క ఉంగళం మీద వేసి మొక్కాలి. నా ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.